శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. రీసెంట్ టైమ్స్ లో నార్మల్ గా ఎలా ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి శివాజీ గారు కాదు అంటే నేను చెప్పు చాలా వీడియోస్ చూసాను. నార్మల్ గా కొన్ని వీడియోస్ మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు శివాజీ గారి మీద ఆయన అన్న మాటల్లోనే. ఎందుకంటే ఇలాంటి మాటలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎక్కువ విన్నది జబర్దస్త్లో, ఆ డైలాగులు ఆ మాటలు ఇలాంటివన్నీ. ఇప్పుడు శివాజీ గారు అన్న దాంట్లో తప్పు అనిపించిందా లేకపోతే ఏంటి? అది చూసి ఆ మాటలను కొరపోయింది నేను అసలు. ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో. నువ్వు వచ్చినప్పుడు మా అమ్మాయి చెప్పింది, ఎట్లా పెడితే అట్లా మాట్లాడకండి, కింద మళ్ళీ అన్ని అందరూ ఎట్లా పెడతారు, వచ్చే అవకాశాలు రావు, జాగ్రత్తని పంపించింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే తెలుసుకున్నా, శివాజీ అన్న దాదాపు ఎప్పుడు కూడా చాలా డీసెంట్గా ఉంటాడు. అన్నతో కూడా మేము సినిమా చేసాం, అన్న హీరో చేసినప్పుడు మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసాం. అన్న చాలా డిసిప్లిన్గా చాలా డీసెంట్గా ఉంటాడు. మొన్న కూడా చెప్పింది ఏంటంటే, అంటే ఒక మాట ఏ సామాన్లు అనే మాట అన్ని కామెడీ ఫన్నీ చెప్దాం అనుకున్నారు, కానీ అంత వైరల్ అయితే పాపం ఆయన కూడా అనుకుని ఉండడు. అది ఒకటి రెండు పదాలు తప్ప మిగతా అంతా కూడా అమ్మ జాగ్రత్త అన్నాడు. అంతకుముందు రోజే హీరోయిన్ అంతా తొక్కేసి అంతా చేశారు కదా, హీరోయిన్లు మీరు ఎట్లా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనే పదం వాడాడు. అది మొత్తం వైరల్ అయిపోయి మొత్తం ఎక్కడ చూసినా కూడా వైరల్ అయిపోయింది. కాకపోతే నేను అనేది ఒకటే, ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. అంటే తప్పు లేదు మీన్స్ జాగ్రత్త ఉండండి అని చెప్పాడు. ఆ పదాలు ఒకటి రెండు. ఇప్పుడు సామాన్లు అనే పదం తప్పు అంటే అందరూ అనేది ఏంటంటే, ఇప్పుడు సామాన్లు ఆంటీ బాగుంది సామాన్లు అనేది మొన్న మొత్తం వైరల్ చేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా మంది చేశారు. అది ప్రత్యేకంగా బూతు మాట, అంటే బూతు అనుకుంటే బూతు. మొన్న షాపు పోయి అనకూడదు కానీ అమ్మ సామాన్లు కట్టమ్మ అంటే నేను ఏ తప్పు మాట్లాడినా నాకే అనిపించింది. ఇక కిరాణా కొట్టు నాకు అనిపించింది నేను తప్పు మాట్లాడినా మళ్ళీ. అంటే అప్పటివరకు సామాన్లు మనం ఏమంటే షాపుకి సామాన్లు కట్ట అంటాం, అట్లాంటిది అప్పటివరకు అనిపించలే. ఈ సామాన్లు కట్టమ్మా అన్న తర్వాత నాకు డౌట్, ఏమో తప్పు ఏమైనా అనుకుంటారా ఏందా అనిపించింది. అంత వాడే ఇప్పుడు అట్లా అయిపోయింది. ఏందో నాకు అర్థం కాలేదు. కానీ నేను చెప్పేది, అన్నం సపోర్ట్ చేయటం కాదు, ఇటు ఎవరిని సపోర్ట్ చేయడం కాదు. అట్లా అనసూయత మేము జబర్దస్త్ చేసాము, ఇటు చేసాము. కాబట్టి నేను ఒకటే చెప్పింది ఏంటంటే, అన్న జాగ్రత్త అని చెప్పింది ఏంటంటే, నిజంగా అన్న మీరు చెప్పింది వర్డ్స్ ఏమో కానీ మిగతా మీ మైండ్లో ఉన్నది మాత్రం జాగ్రత్త అని చెప్పింది. సూపర్. లేడీస్ అందరూ చెప్పిండు. ఎందుకంటే అది ఇవాళ రేపు రేడియేషన్ వల్ల అవుతుందో లేకపోతే తినే పదార్థాల వల్ల అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ కొందరు లంగాలు చిన్న చిన్న అమ్మాయిల మీద మరి అగాచారం చేయట్లేదా? అవునా కదా? అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ముసళ్ళ మీద అనవసరంగా చేంజ్ చేస్తున్నారు. అంటే అన్న చెప్పిన నేను కూడా చెప్పేది ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులకి చేతులెత్తి మొక్కేది ఏంటంటే, పిల్లలు బయటికి పోయినప్పుడు కనీసం ప్లీజ్ మీరు దయచేసి వేరే ఉద్దేశం అనకండి, డ్రెస్సులు పాపం ఇక్కడ వరకు వేసి పంపిస్తున్నారు అన్న ప్లీజ్. ఎందుకంటే అమ్మ షాప్కి వెళ్ళి రాపో అని పంపిస్తున్నారు, తర్వాత బయటికి వెళ్ళి పంపిస్తున్నారు. ఫుల్ డ్రెస్ వేసి ఇక్కడ వరకు వేసి పంపిస్తే ఎవడు ఏ లంగా ఏ వెదవెట్టుంటాడో తెలియదు మనకి. వాడు తాగేసిట్లా పోతుంటే అని ఉండొచ్చు కదా, వాడికి అనవసరంగా ఒక ఆలోచన రేకెత్తించినట్టే కదా. మీరు నమ్మరు, నా బిడ్డ ఎప్పుడైనా ఇక్కడ దాకా వేస్తా అంటే నేను సీరియస్గా నేను చెప్పేస్తా, వద్దు నువ్వేమని అనుకో, వద్దు ఇక్కడ దాకా వేయొద్దు అంటే. పాపం ఇక్కడ కొంచెం కూడా ఎందుకు ఎదుటోళ్ళు పాపం మనం మంచుకున్నా కూడా ఎదుటోడు ఎట్లుంటారో తెలియదు. మనం డ్రైవింగ్ చేస్తున్న ఎదుటోడు గుర్తిస్తే దయచేసి అన్న చెప్పింది అయితే నాకైతే తప్పు అనిపించలేదు. అది మరి కింద కామెంట్లు నేను అనేది ఒకటే, పిల్లల్ని మాత్రం దయచేసి పెంచే విధానం కానీ ఎవరికి మీకు తెలియదని కాదు, నేను క్లాస్ పీకటం కాదు, మళ్ళీ ఏమనుకోవద్దు. బయటికి పంపించేటప్పుడు నేను చూస్తున్నాను, ఇక ఇక్కడ దాకా పంపిస్తున్నారు. ఒకతే పాపం ఏదో షాప్కి వస్తుంది నైట్ వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందని ఒక్కసారి ఆలోచన మీరు ఎవరు ఎట్లుంటాడో తెలియదు కదా. బయట చూస్తున్నాను, టీవీ పెడితే ఎక్కడ చూస్తే పలానా అవుతుందని చూస్తున్నాం కదా. అట్లాంటప్పుడు నేనేమన్నా అంటే, వద్దు నేను దయచేసి అదేదో ఫుల్ డ్రెస్ వేసి పంపించండి కదా బయటికి, ఎవరు ఎట్లుంటాడో తెలియదు కదా. అనసూయ గారి రియాక్షన్స్ కరెక్టా?
కరెక్ట్ అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకుంది, అందరి గురించి చెప్పలేదు. తను ఏం చెప్పింది, తన గురించి తను చెప్పుకుందేమో పాపం. ఏం మీరు రియాక్ట్ కావద్దని తను చెప్పి. మామూలుగా నేను ఓవరాల్ చెప్పిందంటే చిన్నపిల్లల్ని కూడా బయట పంపించేటప్పుడు పాపం పిల్లలు మనం ఏమనుకుంటాము, మనకు అసలు ఆ ఉద్దేశం చిన్న పాప కదన్నా ఎత్తుకుంటాం. ఈ మధ్య భయం అయ్యిందంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే భయం అవుతుంది. అవతల నుంచి ఎలా చూస్తారో భయం అవుతుంది. అసలు ఆ పిల్లలు మనం ఏమనుకుంటే చిన్నపిల్లలు మన ఈవెంట్కి వెళ్తాం, చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు, మంచిగా ఎత్తుకుంటే మన ప్రేమతో ఉంటాం. ఎవరు ఎట్లా చేస్తే భయం అవుతుంది కదా. నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి ఫుల్గా డ్రెస్సు ఏముంది ఇక్కడ దాకా వేయండి, ఇక్కడ దాకా వేయండి, మిడిల్ వేసినప్పుడు కొంచెం లెగిన్స్ అంటే మరి అది ఎట్లా పోతే నాకు తెలియదు. నేనైతే తల్లిదండ్రులకి పిల్లలకి, ఎందుకంటే నాకు పాప ఉంది, బాబున్నాడు. ఇంకోటి అనసూయ చెప్పిన ఒక మాట బాగుంది, మగవాళ్ళకు కూడా చెప్పండి అని పదం. ఎందుకంటే ఆయన చెప్పడం గురించి కాదు, నిజంగా మగపిల్లల్ని పెంచే విధానం కూడా కరెక్ట్ ఉండాలి. అరే నాయన, అది నీ చెల్లి లాంటిది, అది నీ అక్క లాంటిది, నువ్వు దాన్ని వేరే ఉద్దేశం చూడకు. అర్థమైంది? ఎందుకంటే మగ పూరగాలు కూడా అట్లే తయారైండు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, వాళ్ళు కూడా బయటకు పోతే ఎట్లా ఏమవుతుందో అర్థం కావట్లేదు. మనం పెంచడం కూడా వేరే నా కొడుకుని అదే చెప్తాను నేను, నాన్న ప్రతి ఒక్కరిని చెప్పినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు ఇది మాట్లాడు. అర్థమవుతుందా? నేను చూస్తా వాడు పక్కన బెడ్రూమ్, ఇప్పుడు ఎవడు బెడ్రూమ్ వాళ్ళకి అయిపోయింది, ఆ బెడ్ తొంగి చూస్తే నేను చూస్తా, వాడు ఏం చేస్తాడో ఏం చూస్తున్నాడో నేను చూస్తా. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. వాడు ఏం చూస్తాడు, ఏ వీడియోలు చూస్తాడు, ఏం చేస్తున్నాడో చూడాలి. చూడకపోతే మరి అట్లనే తయారైతే కదా. నేను చెప్పేది అదే చెప్తున్నా, మగపిల్లలకు కూడా చెప్పాలి, ఆడపిల్లలు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే డ్రెస్సులు మాత్రం దయచేసి ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కొంత స్లీవ్లెస్ వేసేసి వస్తున్నారు. కానీ ఇప్పుడు రానియట్లేదు అన్ని ఏంది, పెద్ద గుళ్ళల్లో అయితే ఓకే, మామూలు గుళ్ళలో వచ్చేస్తున్నారు కదా. ఏం లేదు, ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కాదు, నేను చెప్పేంత గొప్పవాడిని కాదు, ఏం కాదు. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే అందరం బాగుండాలి, అందరం మన ఫ్యామిలీ కాబట్టి అన్న చెప్పిండు అంతే.